జగన్మోహన్ రెడ్డికి అసలైన శత్రువులు ఎవరు? తెలుగుదేశం పార్టీనా, జనసేన పార్టీనా, ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలనా? కానే కాదు అనిపిస్తుంది. యువతల ఆయన పార్టీలో ఉండేవాళ్ళు, ఆయన్ని అభిమానించేవాళ్ళు, ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ మాట్లాడే మాటలు చూస్తే అసలైన శత్రువులు ఆయనకి ఎక్కడో లేరు, ఆయన పార్టీలోనూ ఆయన అభిమానుల్లోనే ఉన్నారు అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల్లో వాళ్ళకి అభిమానం ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే, కానీ వాళ్ళు వాడినటువంటి భాష దరిద్రంగా ఉండటం వల్ల అది ఒకవైపు నెగిటివ్ అనేది బలంగా చూపించింది ప్రజల్లో. వాళ్ళేమో విపరీతమైన వికారపు భాషలతో మాట్లాడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో అన్నిటికీ ఆనందపడుతున్నట్టు చిరునవ్వులు నవ్వించడం. ఆ వికారపు భాషకు ఈ ఈ చిరునవ్వులకి మధ్యలో కలిగిన కనెక్షను ప్రజలకు ఎక్కడ లేని అసహ్యం ఏర్పడిన పరిస్థితులు కల్పించాయి. ఇప్పుడు మనం వ్యక్తిగతంగా ఎవరిని తప్పుపట్టడం లేదు, కానీ పంచి ప్రభాకర్ గారు అంతకుముందు తెలుగుదేశం పార్టీని కావచ్చు విమర్శించినటువంటి తీరు చాలా దారుణాతి దారుణంగా, భాష వికారంగా ఉండేది. అయితే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత రిలీజ్ అయ్యి ఆయన మాట్లాడిన మాటలు చాలా హుందాగా, చాలా సత్యానికి అనుకూలంగా, మంచి మాటలుగా ఉండి, ఇలాంటి మాటలు మనం ఎన్నికలకు ముందు మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డికి చాలా మేలు చేసేవాళ్ళం కదా అనిపించింది. అయితే నిన్న ఆయన షర్మిల గురించి మాట్లాడిన భాష చూస్తే మళ్ళీ ముందటి పంచి ప్రభాకరే కనిపించాడు. నిజమే, ఆమె అన్నం మీద ద్వేషంతోనూ, అన్నం మీద కోపంతోనూ, రాజకీయ వైర్యంతోనూ ఆమె ప్రతి చోట ఆయనకేదో అన్యాయం చేయాలనుకుంటూ అవతల పార్టీ అయినటువంటి తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్న సంగతి తెలుసో తెలియకో, తెలిసే చేస్తామని కూడా అనుకుందాం. ఒక మహిళగా ఆమెను మనము రాజకీయ విభేదంగా ఆమెని ఎన్ని రకాలుగానే విమర్శించవచ్చు, కానీ ఆమె మీద చెత్త ముండా అన్నట్టుగా మనం భాషను ప్రయోగించడం అనేది అది ఆమెకి ఎంత నష్టం చేస్తుందో కానీ జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ నష్టం చేస్తుంది. ఎందుకంటే కొడాలి నాని గారు, మన పేరుని నాని గారు, ఇక చాలామంది మాట్లాడే మాటలు మొత్తము, ముఖ్యంగా రోజా గారు మాట్లాడినవి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి లాభం కన్నా నష్టమే చేశాయని ప్రజల్లో అభిప్రాయం. ఇప్పుడు అంత హుందాగా ఎన్నికల తర్వాత మాట్లాడిన పంచప్రభాకర్ నిన్న షర్మిల గురించి మాట్లాడింది చాలా బాధాకరం. ఆమె ప్రతిపక్షం కావచ్చు, ఆమె అభిప్రాయ వ్యతిరేకం కావచ్చు, ఆమె కుమ్మక్కే మాట్లాడవచ్చు. ఆమె ఇలా మాట్లాడడం తప్పు అని చెప్పేసి మనం ఎంత దూరమైనా వెళ్ళి మాట్లాడచ్చు, కానీ ఆ భాషా ప్రయోగం కరెక్ట్ కాదు. ఎందుకంటే పంచి ప్రభాకర్ గారు మనం అన్నట్టుగా ఆయన వికిలి నవ్వులు ఇంకోటి తప్పుగా అనిపించవచ్చు, కానీ ఆయన విషయం ఉన్నవాడు, విజ్ఞానం ఉన్నవాడు. ఎందుకంటే ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డిని విశ్లేషించే తీరు నిజంగానే ఆదర్శు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు వైఎస్ షర్మిలను ఆ విధంగా మాట్లాడటం అనేది జగన్మోహన్ రెడ్డికి మంచి కన్నా చెడే చేస్తుంది. ఇప్పుడు శ్రీరెడ్డి ఉన్నారు, శ్రీరెడ్డి కూడా ఆమె మాట్లాడే భాష, ఆమె డ్రెస్ సెన్సు, ఇవన్నీ కూడా రాజకీయ హుందాతనానికి నష్టమే కలిగిస్తుంది తప్ప లాభం కలిగించదు. కాబట్టి ఏదైనా విషయం మీద, వివరణ మీద విమర్శలు చేయాలి, కానీ వ్యక్తిగతంగానో అసలు సబ్జెక్టు లేకుండా ఇంకొక రకంగానో మాట్లాడటం అనేది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. విమర్శ అనేది ఖచ్చితంగా మీరు ఇష్యూ బేస్డ్గా చేయండి, ఆ భాషను మరిచిపోండి. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీలో కొందరు అలా మాట్లాడుతూ ఉన్నారు, అది వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తుంది, తప్పదు. ఎందుకంటే నీకు ఎఫెక్ట్ ఇచ్చింది వాళ్ళకు మంచి చేస్తేనే కాదు, వాళ్ళు కూడా మన ద్వారానే అనుసరిస్తే వాళ్ళకు కూడా మనకు వచ్చిన ఫలితమే వస్తుంది. కాబట్టి విమర్శ అనే దానిలో హుందాతనం ఉండాలి, సబ్జెక్టు మీద ఉండాలి. ముఖ్యంగా సలహాదారులు అనేవాళ్ళు ఇలాంటి విషయాల్లో కండిషన్స్ అప్లై అన్నట్టుగా ఒక విధి విధానాలు రూపొందించకపోతే రాజకీయంగా భ్రష్టు పట్టిపోయి ఎదుటి పార్టీ వాళ్ళు ఉపయోగించుకునేదానికి మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుందనే సంగతి పంచప్రభాకర్ లాంటి వాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటారని, మళ్ళీ ఆయన ఏదో కొత్త సలహాదారుని ఏదో పెట్టుకున్నారంట. కొత్త సలహాదారుడైనా, పాత సలహాదారుడైనా, ఆయన ఉన్నటువంటి స్ట్రెస్లో, ఆయన ఉన్నటువంటి టెన్షన్లో ఆయనకి సరైన మార్గదర్శకం ఇవ్వకుండా ఇలాంటి పంచులతోనూ, ఇలాంటి బూతులతోనూ, ఇలాంటి వెకిలి చేష్టలతోనూ మాట్లాడటం వల్ల వైసీపీ పార్టీకే కాదు ఆయనకే తీవ్ర నష్టము, ప్రజల్లో గౌరవం కోల్పోవడం తప్ప. ఆలోచించండి, మీరంతా చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కాదు, సంస్కారం ఉన్నవాళ్ళు. విదేశాల్లో కూడా
ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, మీరు బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, అన్ని లోతులకెళ్ళి ఆలోచించగలిగిన వాళ్ళు మీరు కూడా దయచేసి అలాంటి భాషను మాట్లాడకూడదని పంచ ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తూ, ఇలా మాట్లాడే మిగతా వాళ్ళకి కూడా అంటే వైసీపీ పార్టీని అభిమానించే చాలామందికి కూడా నేను చెప్పేటటువంటి విజ్ఞప్తి ఇది. ఆలోచించండి. వరదలు అవ్వచ్చు, తర్వాత పోలవరం గురించి కావచ్చు, అమరావతి గురించి కావచ్చు, ఇక నిర్మాణాత్మకమైనటువంటి అన్ని పనుల మీద మీరు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విషయాలు చెప్పండి. ఆ తెలుగుదేశం పార్టీ ఎలా దాని స్వార్థానికి వాడుకుంటుందో దాన్ని వివరించండి. అంతేగాని ముందు ఈ భాష వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. వాళ్ళని ఇంకా ఒక మెట్టి ఎక్కించడం తప్ప తగ్గించేది ఏముండదు. దయచేసి భాషలో సంస్కారం ఉండకపోతే భ్రష్టు పట్టిపోవడం అనేది సహజంగా జరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, రాజకీయ సలహాదారులారా, అభిమానులారా, పార్టీ కార్యకర్తలారా, పార్టీ నాయకులారా, మీరంతా కూడా విషయం మీద వివరణ మీద విమర్శలు చేయండి. కానీ పనికిమాలినటువంటి వెకిలి చేష్టలతోనో, బూతులతోనో, తిట్లతోనో మనం సాధించేది ఏమీ లేదు. ఎందుకంటే ఉన్న 5 ఏళ్ల కాలాన్ని ప్రతి క్షణాన్ని ఉపయోగించుకొని మీరు మళ్ళీ అధికారం వైపు ప్రయాణించాలి. కానీ ఇలాంటి అంగలార్పు మాటల వల్ల మళ్ళీ అధికారం అనేది 75 ఏళ్ల వయసులో ఆయన్ని మనం ఎదుర్కోలేకపోయినటువంటి పరిస్థితిని మళ్ళీ తెచ్చుకోవద్దండి. రాజకీయంగా ఆయన్ని మనం విమర్శిద్దాం, అంతేగాని ఆయన కృషిని, ఆయన యొక్క శ్రమని, ఆయన యొక్క వ్యవహారాన్ని మనం తప్పు పట్టకూడదు. మనం ఆలోచించండి. దయచేసి వెకిలి మాటలు, వికారపు చేష్టలు వదిలేసి సద్విమర్శ చేయగలిగితే, లోతుకెళ్ళగలిగితే ప్రజలు ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి లేని లోటు ప్రజలకు అర్థమయ్యేటట్టుగా మనం చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇలా ఉంటుందని మళ్ళీ మనం ఒక సాక్ష్యంలాగా తయారు కాకుండా అందరూ ఆలోచిస్తారని ఆశిస్తూ పొలిటికల్ రివ్యూ విశ్వనాథరెడ్డి. థ్యాంక్ యూ. ఎవరినైనా గాయపరుచుంటే అర్థం చేసుకోండి. దయచేసి విమర్శలు అనేటివి నిర్మాణాత్మకంగా చేయండి, బూతులతోనూ తిట్లతోనూ కాదని మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.